మూవీ 'ప్రతినిధి పార్ట్ 2' మూవీ చూసిన తర్వాత నాకైతే ఓకే. పర్వాలేదు అని అనిపించింది. ఇంక డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంక డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోతే హీరోకి చిన్నప్పటి నుంచి జర్నలిజం చేయడం అన్నా చాలా ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్‌తోనే జర్నలిజం పక్కొస్తాడు. వచ్చిన కొన్నాళ్ళకే అందరిని టార్గెట్ చేయడం, అన్ని నిజాలు బయటన పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు మన హీరో. ఇదంతా నీట్‌గా సాగుతున్న సమయంలో సడన్‌గా సీఎంని ఎవరో అటాక్ చేస్తారు. ఎందుకు అటాక్ చేశారు? అటాక్ చేయడం వెనకాతల రీజన్ ఏంటి? ఎవరు అటాక్ చేయించారు? ఇదంతా మన హీరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ప్రయత్నించే సమయంలో అలా పొలిటీషియన్స్ చేసే తప్పులు వాళ్ళందరినీ ఒక్కొక్కరి కింద బయట పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు హీరో. చివరికి హీరోకి ఏమైంది? అంతకీ ఏంది? ఆ హత్య చేయించింది ఎవరు? ఇదంతా మన మూవీలో చూడొచ్చు. ఇంకా కమింగ్ ఇంటూ ఫస్ట్ హాఫ్ మొత్తం హీరోయిన్ క్యారెక్టరైజేషన్ గురించి, అలాగే పొలిటీషియన్స్ చేసే తప్పుల గురించి, వీటన్నిటి గురించి అలా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ ఫస్ట్ హాఫ్ అదో రకంగా అలా నడుస్తూ ఉంటుంది మొత్తం. అండ్ కమింగ్ ఇంటూ ఇంటర్వెల్ సీన్ కూడా అంత బాగుంటుందని చెప్పలేదు కానీ ఓకే అనిపించింది మూవీకి. అండ్ ఇంక సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే ఆ ఇన్వెస్టిగేషన్ చేయడం, ఒక్కొక్కరిని అలా బయటికి తీయడం, అలాగే మన ఓటు హక్కు గురించి చెప్పడం, పొలిటీషియన్స్ చేసే తప్పులన్నీ అలా బయట పెట్టడం ఇవన్నీ సెకండ్ హాఫ్లో చూసుకోవచ్చు. ఇంకా అండ్ కమింగ్ ఇంటూ క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ సీన్ ఓకే పర్వాలేదు అనిపించింది మూవీకి. మూవీ మొత్తానికి లాస్ట్ 30 మినిట్స్ అయితే బాగుంటుందని ఇంకా ఈ మూవీలో పాజిటివ్స్ వచ్చేసరికి హీరో యాక్టింగ్, సైడ్ యాక్టర్స్ యాక్టింగ్, స్టోరీ లైన్ బాగుంటుంది కానీ తిన్నంగా నరేట్ చేయరు. ఆ లాస్ట్ 30 మినిట్స్ ఇవన్నీ పాజిటివ్స్ మూవీకి. అండ్ ఏంటంటే నెగిటివ్ సీన్స్ అయితే చాలా ఉంటాయి. బీజిఎం తిన్నంగా ఉండదు, సాంగ్స్ తిన్నంగా ఉండవు. అలాగే ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో అక్కడక్కడ ల్యాగ్ సీన్స్ ఉంటాయి. అంతే. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి.